ఉద్యానవన నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ మీకు తెలిసి ఉంటుంది కదా. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో మనకి నర్సరీ ఉంటుందండి. అది చాలా కొద్ది మందికి తెలుస్తుంది. చాలా మంచి మంచి ప్లాంట్స్ ఉంటాయి. నేను మే ఫ్లవర్ అనేది నేను ఇక్కడ నర్సరీలోనే కొనుక్కున్నాను. ఇక్కడ చాలా రేర్ ప్లాంట్స్ అనేవి దొరుకుతాయి. ఆ మే ఫ్లవర్ అనేది నేను ఎన్ని నర్సరీస్లో తిరిగాను, ఏ నర్సరీలో కూడా దొరకలేదు. పబ్లిక్ గార్డెన్స్లో నర్సరీ ఉంటుంది. బాల్భవన్ చిన్నప్పుడు మా మమ్మీ బాల్భవన్కి ఇక్కడ దాకా తీసుకొచ్చేవారు మమ్మల్ని. చూడండి ఎంత మంచి గ్రీనరీయో. ఇక్కడే మనకి ప్లాంట్స్ గురించి అవగాహన అనేది నేర్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా చూడండి ప్లాంట్స్ అనేవి ఎంత మంచి ఆర్చ్ లాగా ఉన్నాయో. పింక్ మందారపు చెట్టు మనకు కూడా ఉంది కదా. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటాయి. యాక్చువల్లీ నాకు తెలిసి వీళ్ళు అమ్మడానికి కాదు, చెట్లు వాళ్ళు పెంచుతారు అని నేను అనుకుంటున్నాను. ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో. లోపల కొన్నాను నేను మే ఫ్లవర్ని. కార్తీక కామ్ బేటా. ఇది ఉద్యానవన శాఖ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళది. చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇది పీస్ లిల్లీ. ఎన్నో రకాల ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, సో మెనీ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈ చెట్టు నేను ఎన్నిసార్లు నాటినా ఇదైతే పోతుంది. చూడాలి. ఇది పెద్ద టబ్లో ఉంది. ఇది వెరైటీ మందారం. ఇది మందారం. ఇవన్నీ మల్లె చెట్లు. అన్ని మల్లె చెట్లు అన్నది. ఇక్కడ సైడ్ అంతా మల్లె చెట్లు. అన్ని మందారపు మొక్కలే కానీ అందులో ఏది కలరో తెలియలేదు. ఎన్ని రకాల ప్లాంట్స్ అన్నా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు ఎంతమందికి ఇది తెలుసు? చిన్న నాట్లకి అంతకి మంచి మంచి మొక్కలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అంజీర్ కూడా ఉన్నాయి. అంజీర్ ప్లాంట్స్, వేప. చూడండి ఇక్కడ వెరైటీ ఆఫ్ బ్రింజాల్స్. బ్రింజాల్ దిస్ ఈస్ బ్రింజాల్. రెడ్ క్యాప్సికమ్ బ్రింజాల్. చాలా మనకి డిఫరెంట్ ఐడియాస్ కూడా ఉంటాయి. ఇది ఉద్యానవన శాఖ వాళ్ళ
నర్సరీ అన్నమాట. ఇవన్నీ బ్రింజాల్ సాప్లింగ్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కేరింగ్గా పెంచుతున్నారు. చూడండి బ్రింజాల్. ఈ నర్సరీ అంటే చాలా ఏళ్ల నుంచి మేము ఇక్కడికి వచ్చాము. మీ పేరు, మీరు ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? 77 ఇయర్సా? మీ పేరు? మహేందర్. ఇక్కడ చాలా మేము చిన్నప్పటి నుంచి వచ్చాము. కాకపోతే కొనడం అనేది ఒక 2-3 ఏళ్ల నుంచి వచ్చి కొంటున్నాము. ఇక్కడ చాలా రకాల చెట్లు, చాలా రకాల కూరగాయ మొక్కలు అంతా చాలా హెల్తీ మెథడ్స్ లో పెంచుతున్నారండి. మల్లెపూలలో రకాలు చూడండి, సన్నజాజి పూలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అది తీసుకోదు, ఒకటి బాగుంది. ఆ మల్లెపూలు చాలా చాలా బాగుందండి నర్సరీ. చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం కానీ ఇంత తీసుకునేవాళ్ళం. మా సిస్టర్ మేము చిన్నప్పుడు చాలా కూరగాయలు అవి పెంచేవాళ్ళం. ఇంకా అలా మాకు తెలుసు అన్నమాట ఇక్కడ నర్సరీ ఉంటుందని. ఇది ఒక పూల మొక్క నాకు బాగా నచ్చింది, దొడ్డు తీసుకున్నాం. పెటూనియాస్, ఆల్ పెటూనియాస్ అండి. వచ్చేసి మనకి బిళ్ళ గన్నేరు ఉంటుంది కదా, అందులో కలర్స్ ఇలా పాలీ హౌసెస్లో పెట్టి వాటికి ప్రాపర్గా కేర్ తీసుకుని చాలా నీట్గా పెంచుతున్నారండి. ఇది ఉసిరి చెట్టు చిన్న చిన్న వాటిలో పెట్టారు. ఇలా పాలీ హౌసెస్ లో వాళ్ళు మొక్కల్ని ఎంతో శ్రద్ధగా చాలా కేరింగ్ గా పెంచుతున్నారండి. పెస్టిసైడ్స్ అన్ని స్ప్రే చేస్తున్నారు. ఇక్కడ ఇది కర్టెన్ క్రీపర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కర్టెన్ క్రీపర్.